హలో అండి. తాటికాయల సీజన్ వచ్చేసింది కదా. ఇప్పుడు తాటికాయలతో అదిరిపోయే తాటి రొట్టె ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్పబోతున్నాను. ముందుగా దీనికోసం దాని పైన ఉన్నదంతా తీసేసి తాటికాయని కింద ఏదైనా ప్లేట్ పెట్టుకుని ఇలా 2-3 సార్లు ట్యాప్ చేసుకుని విడిపోయేంత వరకు అలాగా కొట్టండి. ఇలా విడిపోయిన తర్వాత దాని పీల్ అంతా తీసేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలో వాటర్ తీసుకుని వాటర్ కొంచెం కొంచెం అద్దుకుంటూ ఒక షార్ప్గా ఉన్న గిన్నెకి కానీ లేకపోతే తురుము తీసుకుంటారు కదా దానికి కానీ స్లోగా అనుకుంటూ మొత్తం గుజ్జు కింద తీసుకోవాలి. ఇలా వైట్గా అయిపోయేంత వరకు ఫుల్గా పీల్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలోకి ఒక 200 గ్రామ్స్ వరకు బియ్యం రవ్వ ఉంటుంది కదండి, ఆ బియ్యం రవ్వ వేసుకొని మొత్తం కలిసేలా పూర్తిగా కలుపుకోవాలి. ఇలా పూర్తిగా కలిపిన తర్వాత మీరు తాటి గుజ్జు తీసుకుంటారు కదా, అది ఎంతైతే ఉంటుందో అంతే క్వాంటిటీ బెల్లం కూడా స్మాష్ చేసుకొని వేసేసుకోండి. ఇప్పుడు ఇది పూర్తిగా బెల్లం ఉండలు లేకుండా మొత్తం కలిసిపోయేలాగా చేతితో బాగా స్మాష్ చేసుకుంటూ కలుపుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాస్త ఎక్కువే వేసుకోండి, తాటి రొట్టె మాడకుండా ఉంటుంది. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ముందుగా తయారు చేసుకున్న మిశ్రమం కూడా దానిలో వేసి మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉడకనివ్వండి. కాసేపటి తర్వాత మూత తీసి చూస్తే కింద ఉడికి కొంచెం కలర్ కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు దీన్ని టర్న్ చేసుకోండి. అలా 2 వైపులా కాలిన తర్వాత తీసేసుకోవడమే. అంతేనండి, టేస్టీ తాటి రొట్టి రెడీ. ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. బాయ్, థ్యాంక్ యూ.